మేయర్ చైర్పర్సన్ పదవులకు 16న ఎన్నికలు. అందుకనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు. నేడు నోటిఫికేషన్ జారీ. తెలంగాణలో పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవడంతో 7 నగరపాలక సంస్థ మేయర్లు, ఉప మేయర్లు, 116 పురపాలిక చైర్పర్సన్లు, వైస్ చైర్మన్ పదవులకు ఈ నెల 16న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టింది. ఈ మేరకు శనివారం నోటీసు జారీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ ఎన్నికల్లో పాల్గొనాలని కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు, పార్టీల అధ్యక్షులకు సైతం సమాచారం ఇవ్వాలని నిర్ణయించింది. ఎన్నికల ప్రక్రియకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎలాంటి భయభ్రాంతులకు, అక్రమ నిర్బంధాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. పారదర్శకత కోసం ఎన్నికల ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలని, అవసరం అనుకుంటే జిల్లా కలెక్టర్ల అనుమతితో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించింది. అయితే వీటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ లేదా ఆయన నియమించిన గెజిటెడ్ అధికారి ఎన్నికలను నిర్వహిస్తారు. సమావేశ మందిరంలో వేదికపై ఎన్నికల అధికారి, పరిశీలకులు కూర్చోవాలి. ఎక్స్ అఫిషియో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక విభాగం కేటాయిస్తారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల సభ్యులకు విడివిడిగా స్థలాలు ఉంటాయి. రిజిస్టర్ పార్టీల సభ్యులు, స్వతంత్ర అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. ప్రతి గ్రూపు ముందు ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది. దీంతో ఎవరు ఎక్కడ కూర్చున్నారో సులభంగా గుర్తించవచ్చు. సమావేశం జరిగే ప్రాంతం చుట్టూ బారికేడ్లు వేసి అనవసర వ్యక్తులు, అసాంఘిక శక్తులు లోపలికి రాకుండా నియంత్రిస్తారు. సభ్యులను వారి ఇష్టానుసారంగా, ఇష్టానికి వ్యతిరేకంగా వారి మనస్సాక్షి అనుగుణంగా క్యాంపుల్లో, ఇతర రాష్ట్ర ప్రాంతాల్లో నిర్బంధించినట్టు సమాచారం అంతే వెంటనే విచారణ చేసి వారిని విడుదల చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. నిర్వహణ అధికారి విధులకు ఆటంకం కలగకుండా సమావేశంలో లోపల పోలీసుల బలగాలు మోహరించాలి. సమావేశ మందిరం లోపల ఓటింగ్ సరళిని ప్రభావితం చేయడానికి అనుమతి లేదు. తెలంగాణ పురపాలక చట్టం 2019లోని సెక్షన్ 20/1 ప్రకారం ప్రతి కార్పొరేషన్కు ఒక మేయర్, ఉప మేయర్, ప్రతి మున్సిపాలిటీకి ఒక చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మాత్రమే ఉండాలి. నేరుగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మాత్రమే ఈ పదవులకు పోటీకి అర్హులు. అయితే ఈ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేసే ప్రత్యేక సమావేశానికి హాజరయ్యే సభ్యులందరికీ తగిన రక్షణ కల్పించాలి. ఎవరైనా తమకు రక్షణ కావాలని కోరితే వారికి ముప్పు ఉన్నట్లు భావిస్తే పోలీసులు చర్యలు తీసుకోవాలి. మొదట మేయర్, చైర్పర్సన్ ఎన్నిక పూర్తయిన తర్వాత వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ఎన్నికను చేపట్టాలి. చైర్పర్సన్, మేయర్ ఎన్నిక పూర్తి కాకపోతే వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ఎన్నికను చేపట్టకూడదు. అసలు ఈ ఎన్నికల విధానం లోపల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది? అయితే ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే చేతులెత్తే విధానంలో మేయర్, ఉప మేయర్, చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పదవులకు పోటీ చేసే అభ్యర్థులు సమావేశంలోనే ఉండాలి. తమ సమ్మతి తెలియజేయాలి. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతి ద్వారా విజేతను నిర్ణయిస్తారు. పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల పేర్లను తలా 5 కాగితాల స్లిప్లను చొప్పున మొత్తం 10 రాయాలి. అన్ని స్లిప్లు ఒకే రంగు, ఒకే పరిణామంలో ఉండాలి. వాటిని గుర్తించడానికి వీలు లేకుండా 2 సార్లు మడిచి అందరి ముందు బాగా కలపాలి. అధికారి తీసిన మొదటి స్లిప్లో ఎవరి పేరు ఉంటే వారే విజేత అని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.